తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తియాబాద్ మండలంలో అది మండల కేంద్రం. ఇది సిద్దిపేట కామారెడ్డి మార్గం మధ్యలో ఉన్నటువంటి సమీప పట్టణం. సిరిసిల్ల నుంచి 27 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ముస్తియాబాద్లో దుబాక రోడ్డులో మెట్టు శివాలయం, దాని పక్కన వైష్ణవాలయాలు 2 ఉన్నాయి. వైష్ణవాలయంలోని గర్భగుడిలో విష్ణుమూర్తి అర్ధశిల్పం ఉంది. దేవాలయ మంటపంలో గరుడాల్వారు, భక్తాంజనేయ శిల్పాలు ఉన్నాయి. గుడి ముందే 2 రాతి ధ్వజస్తంభాలు కనపడుతున్నాయి. వాటికి ఇత్తడి రేకులు తాపడం చేయబడినాయి. గుడిలో అర్ధమంటపం ఉంది. గుడి ప్రాంగణంలో శ్రీకాంజనేయ స్వామి విగ్రహం ఉంది. శివాలయంలో చూసినట్టయితే శివాలయ మంటపంలో అధిష్టాన పీఠం మీద నంది ఉంది. ప్రాంగణంలో చాళుక్య శైలిలో చెక్కిన మరొక నంది శిల్పం కూడా మనకు కనపడుతుంది. హనుమంత శిల్పాలు మరో 2 కనపడుతున్నాయి. ఒక నాగశిల కూడా ఉంది ఇక్కడ. గుడి బయట కాకతీయానంతర కాలంలో చెక్కినటువంటి చాముండి శిల్పం, చాలా పెద్ద శిల్పం, చాలా సుందరమైన విగ్రహం. హారగ్రీవేయగాలతో సకల ఆభరణాలతో, ఆ కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో రక్తపాత్ర, పరహస్తాలు, వెనక భుజాలలో డమరుకం, త్రిశూలాలతో కనపడుతున్నటువంటి చాముండి శిల్పం ఉంది. ఈ ప్రాంగణంలో లభించిన మరొక అరుదైన శిల్పం ఒక వీరుని ఆత్మాహుతి స్మారక శిల. వీరుడు కుడి చేత కత్తితో కంఠాన్ని ఉత్తరించుకుంటున్నాడు. బహుశా ఇతడు శైవ భక్తుడై ఉంటాడు. ఈ ముస్తియాబాద్ క్షేత్రాన్ని దర్శించి ఈ శిల్పాల గురించి ఫోటో డాక్యుమెంట్ చేసినటువంటి మా కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు పులిపాక శ్రీనివాస్, సామరెడ్డి మహేష్ గారు, వారిద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు.